Hi students, welcome back to channel. రీనీట్ 2026 ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జూలై 20th లోపల రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేయాలి, లేదా 20th రిజల్ట్స్ అనేటువంటివి అఫీషియల్గా రిలీజ్ చేయవచ్చు అనేటువంటిది అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ జూలై 20th లోపల అందరూ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది మీ యొక్క స్కోర్ బేస్ చేసుకొని ఏ ఇన్స్టిట్యూషన్స్లలో అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో అనేటువంటిది ప్రాసెస్లో ఉంటారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మీరు ప్రిపేర్ అవుతున్న వారు ఎయిమ్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది టార్గెట్గా పెట్టుకున్న వారికి రీనీట్ 2026 స్కోర్ బేస్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా ఉన్నటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లలో కేటగిరీ వైజు ఎంత స్కోర్ ఉంటే మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది కంఫర్ట్ అవుతుంది త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఏఎఫ్ఎంసీ మీద ఒక కామెంట్ రిసీవ్ చేసుకోవడం చేత దానికి రిలేటెడ్గా వీడియో అనేటువంటిది ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఈ ఏఎఫ్ఎంసీ డీటెయిల్స్ అనేటువంటివి మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి థంబ్నెయిల్ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఎయిమ్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో ఫర్ ఎగ్జాంపుల్కి ఎయిమ్స్, ఢిల్లీ ఇలా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో మీ యొక్క రీనీట్ 2026 స్కోర్ బేస్ చేసుకొని ఎంత సేఫ్ స్కోర్ ఉంటే మీరు ఈ 2026లో అడ్మిషన్ అనేటువంటిది తీసుకోగలరు, ఆల్ కేటగిరీ వైజ్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఎయిమ్స్ అనేటువంటిది టార్గెట్ పెట్టుకొని అవుట్ ఆఫ్ 720కి మీరు ఎంత స్కోర్ రీచ్ అవ్వాలి అనేటువంటిది అప్కమింగ్ నీట్ ఆస్పిరెన్సీకి 2026 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్న వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీకు ఈ ఎయిమ్స్ రిలేటెడ్గా ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై చేస్తాను. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కంటెంట్లోకి వెళితే ఓవరాల్గా 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఆపరేషన్లో ఉన్నాయి. అప్ టు 2026 స్టాటిస్టిక్ చూసుకుంటే ఈ 20 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఆపరేషన్స్లో ఉన్నటువంటివి కాకోకుండా 2023లో స్టార్ట్ అయినటువంటి న్యూ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి ఆపరేషన్లోకి రాగానే అడ్మిషన్స్తో సహా మీకు విజిబిలిటీ అవుతుంది. ఈ 2026కి 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. బ్రీఫ్గా వీటి గురించి చెక్ చేసుకుంటే న్యూఢిల్లీలో 1956లో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2012లో ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి అప్ టు 6 ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. 2018లో మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2019లో ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి 5 ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఎయిమ్స్ 2019లో స్టార్ట్ అయి ఉంది. 2020లో 6 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి స్టార్ట్ చేసి ఉన్నారు. సో ఇప్పటి వరకు 2026 వరకు అఫీషియల్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఆపరేషన్లో ఉన్నాయి. ఈ 20 ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లోకి ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఎంసీసీ కౌన్సిలింగ్లో బేస్ చేసుకొని ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది ఈ 20 ఆపరేషనల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లో రావడానికి
ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి, కేటగిరీ వైజు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు, ఎన్ని సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాము. ఆల్ కేటగిరీ వైజు చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ వారికి 40.5% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 27%, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వారికి 75%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 10%, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఆల్ కేటగిరీ బేస్ చేసుకొని వీరికి 111 సీట్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా 2257 సీట్స్ అనేటువంటివి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఫిల్ చేయబడుతున్నాయి ఈ 2026కి. కేటగిరీ వైజ్ చెక్ చేసుకున్నప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకి 873 సీట్స్ అనేటువంటివి అప్రాక్సిమేట్ సీట్స్ ఫిల్ చేస్తారు. ఓబీసీ కేటగిరీ వారికి 578, ఎస్సీ కేటగిరీ వారికి 320, ఎస్టీ కేటగిరీ వారికి 161, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 214 సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో ఈ 2026లో అందుతున్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకుంటే టోటల్గా 2257 సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఓవరాల్గా ఉన్నటువంటి 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎయిమ్స్ ఢిల్లీ అనేటువంటిది సేఫ్ స్కోర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఇది ఓల్డ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కాబట్టి రిమైనింగ్ 19 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి సేఫ్ స్కోర్ స్లైట్లీ లోగా ఉంటుంది ఢిల్లీ ఇన్స్టిట్యూషన్స్తో కంపారిజన్ చేసుకుంటే. సో ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ ఇన్స్టిట్యూషన్స్లో నాకు ఎంబీబీఎస్ అడ్మిషన్ రావాలి అని టార్గెట్ మీకు ఉంటే మీకు ఈ రీనీట్ 2026లో ర్యాంక్స్ అనేటువంటిది ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వాటిని స్కోర్లేకి కన్వర్ట్ చేసుకుంటే సేఫ్ స్కోర్ అనేటువంటిది కేటగిరీ వైజు ఎంత ఉండాలి అనేటువంటి కాలం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 700+ స్కోర్ అనేటువంటిది రీచ్ అయి ఉంటే వారికి ఎయిమ్స్ ఢిల్లీలో అడ్మిషన్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 685+ స్కోర్ రీచ్ అయి ఉంటే వారికి ఎయిమ్స్ ఢిల్లీ అడ్మిషన్ పాసిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ ఓబీసీ కేటగిరీ వారికి 680+ స్కోర్, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 610 స్కోర్, ఎస్టీ కేటగిరీ వారికి 560+ స్కోర్ మీరు ఈ రీనీట్ 2026లో ఈ జోన్లో ఉంటే ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఈ స్కోర్ అనేటువంటిది ఆల్ ఇండియా ర్యాంక్కి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఎలా మ్యాచ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మీకు కాలంలో ప్రొవైడ్ చేశాను. ఈ రేంజ్లో ఆల్ ఇండియా ర్యాంక్ రేంజ్లో ఈ ఎయిమ్స్ ఢిల్లీకి స్కోర్ అనేటువంటిది సేఫ్ స్కోర్గా వస్తుంది. మీరు ఈ సేఫ్ స్కోర్లో ఉంటే ఎంసీసీ కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా ఎయిమ్స్ ఢిల్లీలో అడ్మిషన్ అనేటువంటిది రీచ్ అవ్వవచ్చు. అలాగే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైనా నీట్కు ప్రిపేర్ అవుతూ ఉంటే 2027లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది సిబిటికి కన్వర్ట్ అవుతాము అనేటువంటిది ఎన్టీఏ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు పేపర్ లీక్ ద్వారా. సో ఎనీవే 720 స్కోర్కి మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏది మీరు ఫాలో అవుతున్నా ప్రీవియస్ టెంట్ బేస్ చేసుకుంటే ఈ స్కోర్ అనేటువంటిది రీచ్ అయితే మీకు ఎయిమ్స్ ఢిల్లీ అనేటువంటిది రీచ్ అవుతారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు టార్గెట్ అవుతుంది. సో 2027కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే 720 స్కోర్కి ఈ రీచ్ ఆఫ్ స్కోర్ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లలో చెక్ చేసుకుంటే కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ వారికి 650 నుంచి 660+ రేంజ్లో మీరు ఉంటే రిమైనింగ్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా అదర్ కేటగిరీ చెక్ చేసుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ వారికి 640 నుంచి 645 రేంజ్ స్కోర్, ఓబీసీ వారికి 645 నుంచి
650 రేంజ్, ఎస్సీ కేటగిరీ వారికి 550 నుంచి 570 రేంజ్, ఎస్టీ కేటగిరీ వారికి 520 నుంచి 540 రేంజ్ ఉంటే మీరు రిమైనింగ్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఆల్ కేటగిరీ వైజ్ చెక్ చేసుకున్నప్పుడు 450 ప్లస్ స్కోర్ అనేటువంటిది మీరు రీచ్ అయి ఉంటే ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది మీరు రీచ్ అవ్వవచ్చు. సో వాటిని ఆల్ ఇండియా ర్యాంక్స్కి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ రేంజ్లో మీకు ర్యాంక్స్ అనేటువంటివి రీచ్ అయి ఉంటాయి. సో ఎయిమ్స్లో ఎంబీబీఎస్ అనేటువంటిది మీ టార్గెట్ అయితే ఈ రీనీట్ 2026లో మీరు ఇంత స్కోర్ రీచ్ అయి ఉండాలి. అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ నీట్కు ప్రిపేర్ అవుతున్న వారు ఎయిమ్స్ టార్గెట్గా ఉంటే కేటగిరీ వైజు ఈ రేంజ్లో మీరు రీచ్ అవ్వడానికి మీ టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని ఫోకస్ చేసుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటి చేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.